గత కొద్ది రోజులుగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక రకాలుగా విద్యార్థులు నిరుద్యోగులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే ఈ రోజు నిరసనలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ 7 నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ళ సమస్యలు వినడానికి ఒక మంత్రి ఒక అధికారి కూడా అందుబాటులో లేకపోవడం దాన్ని విద్యార్థులు తీవ్రంగా మనస్తాపం చెంది శాంతియుతమైనటువంటి పోరాటం చేయాలనేసి గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు. దాంట్లో భాగంగానే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి శాంతియుతంగా తెలిపేటువంటి కార్యక్రమం చేస్తే ఇలా ఎట్లాగో అందుబాటులో మంత్రి ఉండడు, ముఖ్యమంత్రులు ఉండరు, అధికారులు ఉండరు. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా అందుబాటులో ఉండరు. ఇలా మా సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరు కూడా దొరకడం లేదు ఈ ప్రజాపాలన అనేసి నిరుద్యోగులు ఇలా శాంతియుతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిస్తే పోలీసులు ఎక్కడికక్కడ రాత్రి 12 గంటల నుంచి అందరినీ అమ్మాయిలను కూడా చూడకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి నిరుద్యోగులను అమ్మాయిలను వెంటనే విడిచిపెట్టాలి. అదేవిధంగా మద్దతు తెలిపినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగులకు అనేక ఆశలు కల్పించి భ్రమలు కల్పించి ఎన్నికల్లో వాళ్ళను వాడుకొని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను మోసం చేసి వాళ్ళను రోడ్డు మీద కీడ్చినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, వారితో చర్చలు జరపాలి. వారు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి. లేదంటే వారికి మద్దతుగా వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపింది. భవిష్యత్తులో కార్యాచరణ మేము రూపొందిస్తాం, వారికి మద్దతుగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.